ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే. అవునా? ఇప్పుడు అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? వేరే ప్రత్యర్థి తెలుసమ్మా? గ్లాస్ గుర్తు పోటీ చేస్తున్నారు జనసేన. ఎలా ఉండిపోతుంది? ఎవరు గెలుస్తారమ్మా ఈసారి? ఎవరు గెలుస్తారంటే మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ వస్తారు అంటున్నారు. ఎందుకమ్మా? ఎందుకు వస్తారు? ఎందుకంటే అతను చేసిన మంచి పనుల వల్ల. ఏం చేశారని మీకు? ఏడు చేశారంటే మాకు పెళ్ళి 18 సంవత్సరాలు ఇళ్ళకి ఎన్నో సార్లు ఇట్టాం. అతను బట్టి మాకు ఇల్లు వచ్చింది దువ్వాడలో. గతంలో రాలేదమ్మా టీడీపీ ప్రభుత్వం ఎవరి ద్వారా? రాలేదు. తిరిగాం 500 డీడీలు కట్టాం, తిరిగాం కూడా మాకు ఇల్లు రాలేదు. అలాగే మాకు 3 ఆడపిల్లలు అమ్మఒడి ద్వారాగా 3 సార్లు అమ్మఒడి కూడా మాకు పడ్డది. అమ్మఒడి పడ్డది. మళ్ళీ మా ఆయనకి మత్స్యకారుల ద్వారా డబ్బులు కూడా పడుతున్నాయి. అంతే. మేము చేపలోమే మామూలుగా మనం టీ కొట్టు పెట్టుకున్నాం. మత్స్యకారులకి రాత్రి అప్పుడు 2 గంటలు టీ కొట్టు పెడతాం మేము. ఎలాంటి వ్యక్తి అమ్మా వాసుపల్లి గారు? ఎలాంటి వ్యక్తి అంటే ఎవరికి అవసరమైనా ఎవరికైనా ఇంట్లో సమస్యలైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేస్తారు. అతను సహాయం చేస్తారు. ఎక్కడైనా ఏమైనా జరిగినా వెంటనే అందుబాటులో ఉంటాడు. అతను అందుబాటులో ఉంటాడు. మీ అందరికీ అందుబాటులో ఉండే పనులు చేస్తారమ్మా ఆయన? అందుబాటులో అంతే ఏంటంటే ఏమైనా బోట్లు ఏమైనా మునిగిపోయినా వెంటనే వస్తారు జట్టికి. మత్స్యకారులది ఏమైనా మీటింగ్ అయినా వెంటనే అందుబాటులో ఉండి. ఆయన కూడా ఒక మత్స్యకారుడే కదమ్మా? అవును, అతను కూడా ఒక మత్స్యకారులే. అంటే మీ సపోర్ట్ ఆయనకు ఉంటుందా? మీరు మత్స్యకారులే కాబట్టి మీరు ఆయన సపోర్ట్ చేస్తారా? చేస్తాం. చేస్తారా? ఓట్లు వేస్తారమ్మా? వేస్తాం. ఈసారి 2 సార్లు గెలిచారు కదా, ఇప్పటికి ఏమైనా డెవలప్ చేశారమ్మా ఆయన? డెవలప్మెంట్ అది ఏంటంటే ఇప్పుడు మిగతా ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకు ఆధార్ కార్డులకి అన్నింటికి ఎంతో దూరం వెళ్ళి వాళ్ళు అమ్మాయి చేసుకోవాలి అని పరిగెట్టి. ఇప్పుడు అలా కాదు కదా, వాలంటీర్ల ద్వారా సచివాలయంకి వెళ్తే వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారు. ఇప్పుడు ఈ బియ్యం కూడా కోట బియ్యాన్ని కూడా మేము అక్కడికి వెళ్ళి లైన్ కట్టక్కర్లేదు, కాళ్ళు కాడ కోట బియ్యం వస్తున్నాయి. ఇవన్నీ మీకు మంచి జరిగింది? మాకు అన్ని మంచి జరిగాయి కాబట్టి ఖచ్చితంగా వాసుపల్లి గణేష్ కుమార్కే వేస్తాం. మిగతా పార్టీలకి ఎందుకు ఏమి ఓటేయరమ్మా? వేయరండి అండి. ఎవరు మాకు మంచి చేస్తే వాళ్ళకే వేస్తామండి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి గెలిచింది దానికి అతను మాకు మంచి చేస్తే అతనికి వేస్తాం. మంచి కనిపిస్తుంది అంతే. అంతేనా? వాసుపల్లి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు కదా? డిఫరెంట్ గా వస్తారండి. ఎందుకంటే 2 సార్లు ఇప్పటికే గెలిచిన కొంత ఆయనకి ఇది ఉంది, ఫాలోయింగ్ ఉంది. నెక్స్ట్ కి జగన్ గారు దీని మీద కంపల్సరీ వస్తారు. హ్యాట్రిక్ గెలుస్తారండి ఆయన? గెలుస్తారండి. హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. వంశీకృష్ణ ఎందుకు ఓటేరు? ఎందుకు ఓటేరు? వేరేంటే అంత ఫాలోయింగ్ లేదు సార్ ఇక్కడ. లేదు, ఆయనకి అంత ఫాలోయింగ్ లేదు. వాసుపల్లి గారికి ఉంది. ఈసారి వాసుపల్లి గెలుపు పక్కనండి. ఈ ముగ్గురు కలిసారు కదా, దాని ఇంపాక్ట్ ఏముండదా పవన్ కళ్యాణ్? లేదండి, ఇప్పుడు వాళ్ళంతా కలవడం ఇప్పుడు ప్రజల్లో ఒక ఇదేను వచ్చేసిందండి. అది వీళ్ళు ముగ్గురు కలిసిన పెద్ద ఇంపాక్ట్ ఏముండదు.